హీబ్రూ బైబిల్లో ప్రాముఖ్యమైన పదాల్లో ఒకటి కావోద్. ఈ యొక్క పదం యొక్క అర్థాన్ని మనం చూసినప్పుడు మహిమగా చూస్తున్నాం. నిర్గమకాండము 24వ అధ్యాయం 16వ వచనం మనం చదువుతా ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత లేదా దేవుని యొక్క మహిమ సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినట్టు మనం చూస్తున్నాం. దాని దరిదాపుల్లో కూడా ఎవరు వెళ్ళలేకపోయారు. అదే నిర్గమకాండం 40వ అధ్యాయం 34వ వచనం చదువుతా ఉన్నప్పుడు దేవుని యొక్క మహిమ ప్రత్యక్ష గుడారం మీద దిగి వచ్చింది. మోషే కూడా ఆ గుడారంలోనికి వెళ్ళలేకపోయాడు. అంత శక్తివంతమైనది దేవుని యొక్క మహిమ. ఇదే విషయాన్ని మనము యోహాను శుభవార్త 1వ అధ్యాయం 14వ వచనం చదువుతా ఉన్నప్పుడు అక్కడ యోహాను చెప్తున్నాడు, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మహిమను గూర్చి వివరిస్తున్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, చీకటిలో ఉన్న బ్రతుకులను వెలుగు వైపు నడిపించేది ఆయన యొక్క మహిమ. ఆయన మహిమ లేకపోతే ఇశ్రాయేలీయులు ఆ యొక్క కనాను దేశానికి వెళ్ళలేరు. ఈరోజు ఆయన మహిమ మన జీవితంలో లేకపోతే మన జీవితంలో ఆ పరలోకానికి మనం వెళ్ళలేము, ఉన్నతమైన శిఖరాలను చేరలేము. కాబట్టి ఆ కవోద్ మహిమను జ్ఞాపకం చేసుకుందాం.